ఈ వీడియోలో నేను మీకు సిఎస్సి వెబ్సైట్లో మన పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ప్రమోషన్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్గా మనము csc.ap.gov.in చెప్పి గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఇక్కడ సిఎస్సి ఏపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ అనేది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అని ఉంది కదా, లాగిన్ అనే సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది కదా. మన పాఠశాలకు సంబంధించిన డైస్ కోడ్, సిఎస్సి వెబ్సైట్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. డైస్ కోడ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి పేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఒకసారి క్లిక్ చేద్దాము. ఎంఐఎస్ రిపోర్ట్స్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంఐఎస్ రిపోర్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి 11వది 11th ఆప్షన్ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అని ఉంది కదా. స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అనే దాని మీద మనము క్లిక్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు 11th ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి మన పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లల యొక్క వివరాలు క్లాస్ వైజ్గా మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఆల్ క్లాసెస్ అని ఉంది కదా. ఫస్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను. గో మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. గో మీద క్లిక్ చేసినప్పుడు మనకి చూడండి, ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లల వివరాలన్నీ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, అంటే FA 1, 2, 3, 4 మరియు SA 1ని 50కి రెడ్యూస్ చేసినట్టు, SA 2 మార్క్స్, 100 మార్క్స్కి టోటలు, గ్రేడు 50 మార్క్స్కి చూడండి. ఈ విధంగా ప్రతి లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీషు, మ్యాథ్స్ అట్లాగా అన్నీ ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా టోటల్ చివరికి వస్తే అటెండెన్స్తో సహా టోటల్ వర్కింగ్ డేస్ మరియు అటెండెన్స్ పర్సంటేజ్ అన్నమాట. ఇవన్నీ మనకి రావటం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతి క్లాస్ యొక్క ప్రమోషన్ లిస్ట్ని మనం మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ క్లాస్ కావాలంటే సెకండ్ క్లాస్ని క్లిక్ చేసి గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినప్పుడు సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి పిల్లల వివరాలు అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ప్రతి క్లాస్ని సెలెక్ట్ చేసి గో అనే ఆప్షన్ మీదకి వెళ్ళి మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఎక్స్ పక్కన ఒక సింబల్. ఈ సింబల్ని టచ్ చేసినప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇది మన PDF లాగా లేకపోతే స్క్రీన్ షాట్ లాగా అయినా సరే తీసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి క్లాస్ని సెలెక్ట్ చేసుకొని మనం పిల్లల యొక్క ప్రమోషన్ లిస్ట్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో టోటల్ అటెండెన్స్ వేయడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అటెండెన్స్ మరియు వాళ్ళ యొక్క టోటల్ గ్రేడ్ వేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.